రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 చోట్ల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రభుత్వ పాఠశాలల్లో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు కేవలం 10వ తరగతితోనే ఆగిపోకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐఐటి, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధించాలని ఆకాంక్షించారు. కార్యాలయంలో అక్కడ అవతరణ దినోత్సవ సందర్భంగా కొంత ఆలస్యమైంది. దానివల్ల చెల్లెళ్లకు హృదయపూర్వకంగా వారికి నా ధన్యవాదాలు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. 30 మంది పిల్లలు ఎవరైతే 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పిల్లలు ఉన్నారో నాకు ఈ ఐడియా మరి మన సోదరుడు భూపాలరెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అన్న మనం ఇట్లా చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా గీతానగర్లో మాకు మంచి ఫలితాలు వచ్చినాయి పాఠశాలలో. కాబట్టి మిగతా జిల్లా అంతటా కూడా మంచి ఫలితాలు సాధించిన పిల్లలు ఉన్నారు. వారందరినీ కూడా పిలిచి గౌరవించి ఆదరించినట్టయితే మరింత మందికి ఉత్సాహం వస్తుంది, ప్రేరణ వస్తుంది అని చెప్పి వారు సూచించడంతో మంచిగా అనిపించి, మంచి ఆలోచన అనిపించి కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమం నిరంతరాయంగా వచ్చే సంవత్సరం, ఆ పై సంవత్సరం కూడా కేవలం 10వ తరగతికే పరిమితం కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు, అట్లాగే డిగ్రీలో కూడా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు కూడా ఇదే రకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం. ఎవరైనా పిల్లలు ఐఐటిలో కానీ ఐఐఎంలో కానీ సీట్లు కనుక సంపాదించినట్టయితే వారికి కూడా ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కూడా వారికి కూడా చేసుకుందాం. మన జిల్లా స్థాయిలో, రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మరి ప్రత్యేకంగా నేను బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తాను. అట్లే రోజు మంచి శుభదినం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు. 12 ఏళ్ల కిందట మరి ఎన్నో పోరాటాలతో, ఎన్నో అసమాన త్యాగాలతో చివరికి ఎంతోమంది తమ ఆత్మ బలిదానం చేసుకుంటే, ప్రాణాలు త్యాగం చేస్తే వాళ్ళందరినీ ఎండాకాలంలో సెలవుల్లో ఉన్నా కూడా టీచర్లకు కూడా, ముఖ్యంగా మా హెచ్ఎం గారికి, మా గౌరవనీయులైన అధ్యాపకులందరికీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను మొన్ననే నా కొడుకు అమెరికా క్యాంపస్ చూస్తా, మా ఇద్దరు సోదరులు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా అమెరికాకి వెళ్ళి వచ్చినారు. వస్తే చూస్తా పోయిన తర్వాత అక్కడికి పోవాలి నిజానికి, ఇది గంభీరావుపేటకి పోయేటప్పుడు గీతానగర్ స్కూల్ కూడా చూసినాడు. చూసి గంభీరావుపేటలోనే కాదు ఇక్కడ కూడా అయింది కదా అన్నాడు. ఇక్కడ కాదు, మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 చోట్ల ఇట్లా చేసినాం స్కూల్స్. కానీ నా కళ, నా ఆలోచన, నా కళ ఏంటంటే ఇది ఒక 8 స్కూల్స్కే పరిమితం కాకూడదు. తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి గవర్నమెంట్ బడి ఇదే స్థాయిలో ఉండాలన్నదే నా కళ. కాబట్టి తప్పకుండా ఆ రోజు కూడా వస్తుంది, మళ్ళీ అవకాశం వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది. నాకైతే విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ స్థాయిలో, ఈ రోజు మీరు ఈ స్కూల్ ఏ స్థాయిలో అయితే చూస్తున్నారో అదే స్థాయిలో తెలంగాణలోని ప్రతి గవర్నమెంట్ పాఠశాల, ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసిపోకుండా అధ్యాపకులకు ఇక్కడ సౌలత్ కానీ, వసతులు కానీ, అట్లాగే పిల్లలకు ముఖ్యంగా ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు మళ్ళీ గవర్నమెంట్ పాఠశాల అంటే ఇదే బాగున్నది.